గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ వెంకట్ సార్. సో గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, సెలక్షన్ కమిషన్ కానీ, లేదా రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కానీ నిర్వహించినటువంటి పోటీ పరీక్షలను పరిశీలించినట్లయితే మన యొక్క భూగోళ శాస్త్రము, జాగ్రఫీ అనేటువంటి సబ్జెక్టులో ప్రధానంగా ఉండేటటువంటి 3 భాగాల దృష్ట్యా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీలో ఈ వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ విశ్వము సౌర కుటుంబం. సో గత ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే విశ్వము సౌర కుటుంబం అనేటటువంటి టాపిక్ నుంచి పలుమార్లు క్వశ్చన్స్ అనేవి పునరావృతం అవ్వడం జరుగుతుంది. సో అలా పునరావృతం అవ్వడానికి కావాల్సిన నేపథ్యం అనేది మన యొక్క టాపిక్కి ఉంది. సో కాబట్టి విశ్వము సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రశ్నల యొక్క విశ్లేషణ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే, గమనించినట్లయితే మనం ఈ వీడియో క్లాస్లో ఈ పూర్తి స్థాయి చాప్టర్ అంటే విశ్వం సౌర కుటుంబంలో ఉన్నటువంటి అన్ని అంశాల గురించి కూడా కవర్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్ రూపొందించుకోవడం జరిగింది. సో అందులో ప్రీవియస్ ప్రశ్నపత్రాలను పరిగణలో తీసుకొని ఆ తరహాలో ఇండియన్ జాగ్రఫీ, రీజనల్ జాగ్రఫీ, ఏపీ తెలంగాణ జాగ్రఫీలను ఉద్దేశించి కూడా ప్రతి టాపిక్లో గతంలో పోటీ పరీక్షల నిమిత్తం ప్రీవియస్ ప్రశ్నలు ఏ తరహాలో వచ్చాయి, వాటిని ఆధారంగా చేసుకొని ప్రీవియస్ ప్రశ్నలతో కలుపుకొని కరెంట్ ఇష్యూస్ వర్తమానంగా ఈ కరెంట్ జాగ్రఫీ దృష్ట్యా వచ్చేటువంటి క్వశ్చన్లను కూడా పరిగణలో తీసుకొని మనకి చాప్టర్ వైజ్గా విశ్లేషణ అనేది మన యూట్యూబ్ ఛానల్లో కొనసాగుతుంది. సో అలా వెంకట్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇవి మీకు పూర్తిగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి మనం విశ్వము సౌర కుటుంబంలోని ఒకసారి ఈ ప్రశ్నలను ఒకసారి గమనించినట్లయితే, సో మీరు ఒకసారి ఫస్ట్ క్వశ్చన్, విశ్వము యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? విశ్వము అంటే మనకి భూమితో పాటుగా ఈరోజు మనం చూసినట్లయితే భూమితో పాటు ఖగోళంలో విస్తరించినటువంటి వస్తువుల యొక్క సమూహాన్ని, భూమితో పాటు ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్నే మనం ఈరోజు విశ్వము అని పేర్కొన్నాం. భూమితో పాటు విస్తరించినటువంటి ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్ని విశ్వము అన్నాం. అంటే ఖగోళ వస్తువులు అంటే ఏంటి సార్? వీటిని సెలాస్టియల్ బాడీస్ అంటాం, ఆంగ్లంలో సెలాస్టియల్ బాడీస్. మన యొక్క భూమితో పాటుగా ఖగోళ వస్తువులు అనగా మనకు నిహారికలు, గెలాక్సీలు, అదే తరహాలోనే క్లస్టర్స్, సూపర్ క్లస్టర్స్ ప్లస్ శూన్య ప్రదేశాలు, ఈ తరహాలో విస్తరించిన అన్ని రకాల వస్తువులని ఖగోళ వస్తువులు అన్నాం. అలా భూమి మరియు భూమితో పాటు విస్తరించిన ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్ని విశ్వము అని పేర్కొన్నాం. ఈ విశ్వంలో ఉన్నటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేదే విశ్వం యొక్క అధ్యయన శాస్త్రం అన్నాం. ఈ విశ్వ అధ్యయన శాస్త్రాన్ని కాస్మాలజీ అని పేర్కొన్నాం. విశ్వం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమన్నాం సార్? కాస్మాలజీ. ఇక్కడ గమనించండి మీరు ఒకసారి, కాస్మాలజీ అనే పదాన్ని రష్యన్ పరిభాష నుంచి స్వీకరించాం. ఇక్కడ రష్యన్ పరిభాష నుంచి కాస్మాలజీ అనే పదాన్ని స్వీకరించాం. సో మన గతంలో అడిగినటువంటి పునరావృతమవుతున్న క్వశ్చన్, పదే పదే అడుగుతున్న క్వశ్చన్ మనకు ఒకసారి చూస్తే ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, ప్రపంచంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశం రష్యా. సో ఈ రష్యా దేశం యొక్క అంతరిక్ష నావికులని కాస్మోనాట్స్ అన్నారు. రష్యా దేశం యొక్క అంతరిక్ష నావికులని కాస్మోనాట్స్ అన్నాం. సో ఇక్కడ రష్యా దేశం విస్తీర్ణపరంగా పెద్దదైనప్పటికీ 2 ఖండాలలో విస్తరించున్నది. యూరప్, ఆసియా అనే 2 ఖండాలలో విస్తరించున్నది. సో ఆ తరహాలో ఉన్న ఈ రష్యా దేశం మొట్టమొదటగా అక్టోబర్ 4వ తేదీ 1957 సంవత్సరంలో స్నుతిక్ 1 అనే వాహక నౌక ద్వారా సో అంతరిక్షంలోకి మొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినది. అలా ప్రపంచంలో భూమి ఉపరితలం దృష్ట్యా మొదటగా కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రధానమైన దేశం ఏది అంటే రష్యా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ మొత్తంలో ప్రయోగాలు నిర్వహించేది కూడా రష్యా దేశమే. అక్టోబర్ 4వ తేదీ రోజున సో మానవుని యొక్క మేధస్సు అనేది భూమి అనే గ్రహంతో పాటు ఇతర ఖగోళ వస్తువులపై ప్రవేశపెట్టబడుతుంది. కాబట్టి ఈ అక్టోబర్ 4ని ప్రపంచంలో మానవుడు మర్చిపోలేని దినంగా పేర్కొన్నారు. ప్రపంచంలో మానవుడు మర్చిపోలేని దినంగా పిలువబడుతున్నది అక్టోబర్ 4. సో ఆ తరహాలోనే మనకి ఇచ్చిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే, సో 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. కాస్మాలజీ అనేది రైట్ ఆన్సర్గా పిలువబడుతుంది. మరి మిగతా ఒకసారి ఆప్షన్లు గమనిస్తే, ఈ మిగతా ఆప్షన్లను ఆధారంగా చేసుకుని కూడా గతంలో మనకు ప్రశ్నలు పునరావృతం అవ్వడం జరిగింది. సో అందులో ఆప్షన్ 1 ఆస్ట్రానమీ, ఆప్షన్ 2 కాస్మోక్రోనాలజీ, ఆప్షన్ 3 ఆస్ట్రాలజీ. ఆస్ట్రానమీ అంటే ఏంటి సార్? మనం నివసించేటటువంటి భూమి, ఈ భూమితో పాటు విస్తరించినటువంటి ఖగోళ వస్తువుల యొక్క మొత్తం సమూహాన్నేమో విశ్వం అన్నాం. సో మనం నివసించేటటువంటి భూమి కాకుండా, భూమి అనేటటువంటి గ్రహం కాకుండా విస్తరించిన ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్ని, భూమి కాకుండా విస్తరించిన ఓన్లీ ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్ని మనం అంతరిక్షము అని పేర్కొంటున్నాం.
భూమి కాకుండా విస్తరించున్న ఖగోళ వస్తువుల సమూహాన్ని ఏమన్నా సార్? అంతరిక్షం. ఈ అంతరిక్షం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అన్నాం. అంతరిక్షం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అన్నాం. ఈ ఆస్ట్రానమీ అనే పదాన్ని మనకు అమెరికన్ పరిభాషలో స్వీకరించారు. ఏ పరిభాష సార్? అమెరికన్ పరిభాషలో స్వీకరించడం జరిగింది. సో ఆ తరహాలోనే ప్రధానంగా చూసినట్లయితే మరి రష్యా దేశం యొక్క అంతరిక్ష నావికులనేమో కాస్మోనాట్స్ అన్నాం. ఇక్కడ అమెరికా దేశం యొక్క అంతరిక్ష నావికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటున్నాం. అమెరికా అంతరిక్ష నావికులను ఏమన్నాం సార్? ఆస్ట్రోనాట్స్ అని పేర్కొన్నాం. సో అదే తరహాలోనే మన భారతదేశానికి చెందిన అంతరిక్ష నావికులని వ్యోమోగాములు ఏమన్నాం సార్? వ్యోమోగాములు లేదా వ్యోమోనాట్స్. రిమైనింగ్ అదే తరహాలోనే మనకి సమీపంలో ఉన్నటువంటి ప్రధానమైన పొరుగు దేశం చైనా దేశం యొక్క అంతరిక్ష నావికులని ప్రధానంగా మనం టైకోనాట్స్. చైనా దేశం యొక్క అంతరిక్ష నావికులని టైకోనాట్స్. అదే తరహాలో జపాన్ దేశం యొక్క అంతరిక్ష నావికులని టైపోనాట్స్ అని పేర్కొన్నారు. జపాన్ దేశం యొక్క అంతరిక్ష నావికులని టైపోనాట్స్. సో ఇక్కడ ప్రధానంగా రష్యా దేశం యొక్క అంతరిక్ష నావికులని కాస్మోనాట్స్, అమెరికా అంతరిక్ష నావికులని ఆస్ట్రోనాట్స్, భారతదేశం యొక్క అంతరిక్ష నావికులని వ్యోమోనాట్స్ ఆర్ ఏరోనాట్స్ లేదా వ్యోమోగాములు, చైనా దేశం యొక్క అంతరిక్ష నావికులని టైకోనాట్స్, జపాన్ దేశం యొక్క అంతరిక్ష నావికులని టైపోనాట్స్ అని పేర్కొన్నాం. సో ఇవి ఈ యొక్క అంతరిక్ష నావికులను ఉద్దేశించి గతంలో ఒక క్వశ్చన్ అనేది మనకి పునరావృతం అవ్వడం జరిగింది. నెక్స్ట్ అదే తరహాలోనే కాస్మోక్రోనాలజీ. మనకు విశ్వంలో ఉన్నటువంటి ఈ ఖగోళ వస్తువులలో అవి ఎంత ఎత్తులో ఉన్నాయనే విషయాన్ని, ఎంత ఎత్తులో ఉన్నాయనే విషయాల గురించి వాటి యొక్క ఎత్తును ఆధారంగా చేసుకొని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని కాస్మోక్రోనాలజీ అన్నాం. సో ఖగోళ వస్తువులు ఎంత ఎత్తులో ఉన్నాయనే అధ్యయనాన్ని కాస్మోక్రోనాలజీ అని పేర్కొన్నాం. ఇక్కడ కాస్మోక్రోనాలజీ అంటే సో ఖగోళ వస్తువుల యొక్క ఎత్తుని అధ్యయనం చేయడం. క్రోనాలజీ ఆర్ క్రోనోమీటర్, రేఖాంశాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని క్రోనోమీటర్, రేఖాంశాల గురించి రేఖాంశాల యొక్క కొలతను, రేఖాంశాలను కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని క్రోనోమీటర్ అంటున్నాం. సో ఇక్కడ కాస్మోక్రోనాలజీ అనేది ఖగోళ వస్తువులు ఎంత ఎత్తులో ఉన్నాయనే విషయం గురించి చర్చించడం జరుగుతుంది. రిమైనింగ్ అదే మాదిరిగా ఆస్ట్రాలజీ. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టుగా భూమితో పాటు ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్ని విశ్వమని, భూమి కాకుండా విస్తరించిన ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్ని అంతరిక్షమని, భూమితో పాటుగా మనకి ఇక్కడ విస్తరించినటువంటి ప్రధానమైన ఖగోళ వస్తువులలో మన భూమి, అదే మాదిరిగా సూర్యుడు ప్లస్ భూమి యొక్క సహజ ఉపగ్రహమైన చంద్రుడు, సో ఇతర ప్రధానమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలు, సూర్యుడు, భూమి, చంద్రుడు అంతర్భాగమైనటువంటి ఒక సమూహాన్ని మనం ఈరోజు సౌర కుటుంబము అన్నాం. దాన్నే పాలపుంత అనే గెలాక్సీగా కూడా పేర్కొన్నాం. అలాంటి సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో 8 గ్రహాలు, భూమి, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. సో ఇలాంటి గ్రహాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అన్నాం. గ్రహాల అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రాలజీ అన్నాం. ఈ ఆస్ట్రాలజీ అనే పదాన్ని మన భారతదేశం నుంచే ప్రామాణికంగా స్వీకరించడం జరిగింది. సో ఆ తరహా ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, కాస్మోక్రోనోమీటర్, కాస్మాలజీలో విశ్వం యొక్క అధ్యయనాన్ని ఏమన్నాం సార్? కాస్మాలజీ అన్నాం. ఇది రష్యన్ పరిభాష నుంచి స్వీకరించాం. అమెరికా అంతరిక్ష పరిశోధన నావికులని ఆస్ట్రోనాట్స్ అన్నాం, రష్యా అంతరిక్ష నావికులని కాస్మోనాట్స్ అన్నాం, భారతీయ అంతరిక్ష నావికులని వ్యోమోనాట్స్ అన్నాం, చైనా అంతరిక్ష నావికులని టైకోనాట్స్ అన్నాం, సో జపాన్ అంతరిక్ష నావికులని టైపోనాట్స్ అని పేర్కొన్నాం. సో ఆ తరహాలోనే సో ఇక్కడ ఆస్ట్రాలజీ అంటే గ్రహాల అధ్యయన శాస్త్రం. రిమైనింగ్ అదే మాదిరిగా భూమి కాకుండా విస్తరించిన అంతరిక్షం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అన్నాం. ఖగోళ వస్తువుల యొక్క ఎత్తును అధ్యయనం చేసేది కాస్మోక్రోనాలజీ అని పేర్కొన్నాం. సో ఆ తరహాలోనే ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. విశ్వంలో ప్రధానంగా ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని పేర్కొనండి. క్రింది వాటిలో సరికాని అంశాన్ని పేర్కొనండి. ఆప్షన్ 1, కాస్మాలజీ అనే పదాన్ని రష్యన్ నుండి స్వీకరించారు. విశ్వంలో అతిపెద్ద తారాగానంగా పిలిచేది హైడ్రా. గెలాక్సీ అనే పదాన్ని గ్రీకు భాష నుంచి స్వీకరించారు. విశ్వంలో అతిపెద్ద నక్షత్రం సిరియస్ ఏ. సో ఇందులో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సరికాని అంశం ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. సో కాస్మాలజీ అనే పదాన్ని రష్యన్ నుండి స్వీకరించారు, ఇది సరైనది. విశ్వంలో అతిపెద్ద తారాగానంగా పిలిచేది హైడ్రా. తారాగానము అన్నా
నక్షత్ర మండలము అన్న మనకి ప్రధానంగా చూడాల్సినటువంటి ప్రధాన అంశం గెలాక్సీ. సో గెలాక్సీ అంటే ఏదేని ఒక నక్షత్రానికి తన యొక్క గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి తన యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఆధారంగా చేసుకొని తన సమీపంలో ఉన్నటువంటి అనేక రకాల ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్ని ప్రధానంగా మనం గెలాక్సీ అంటాం. దీన్నే తారాగాణము అంటాం. అలా ఈరోజు మన యొక్క సూర్యుడు కేంద్రకంగా ఉండి సూర్యునితో పాటు భూమి, చంద్రుడు, ఇతర గ్రహాలు, కొన్ని ఖగోళ వస్తువుల యొక్క సమూహంగా ఉన్నటువంటి తారాగాణాన్ని మనం సౌర కుటుంబం అని, దాన్ని పాలపుంత లేదా మిల్క్ వే అనే పేరుతో పిలుస్తాం. సో ఆ తరహా విశ్వంలో ఉన్నటువంటి ప్రధానమైన ఖగోళ వస్తువులలో సో ఏదైనా ఒక నక్షత్ర మండలాన్ని కానీ లేదా నక్షత్రాల యొక్క సమూహాన్ని కానీ లేదా గెలాక్సీని ప్రధానంగా మనం తారాగాణంగా పేర్కొన్నాం. సో అలా విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ ఏంటి అంటే హైడ్రా. ఇది అతిపెద్ద గెలాక్సీ. సో విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా. మన యొక్క భూమి, సూర్యుడు, చంద్రుడు అంతర్భాగమైన గెలాక్సీని పాలపుంత అన్నాం. ఏమన్నాం సార్? పాలపుంత అని పేర్కొన్నాం. సో ఆ తరహాలోనే గెలాక్సీ అనే పదాన్ని గ్రీకు భాష నుంచి స్వీకరించారు. గెలాక్సీ అనే పదం ప్రధానంగా గ్రీకు భాషకు చెందినది. గెలాక్సీ అంటే పాల పదార్థము అని అర్థం. గెలాక్సీ అంటే ఏంటి సార్? పాల పదార్థం. సో ఆ తరహాలోనే విశ్వంలో అతిపెద్ద నక్షత్రం సిరియస్ ఏ అన్నారు. సో ఇక్కడ కింది వాటిలో సరికాని అంశం ఏంటంటే మొదటి ఆప్షను సరైనదే, రెండవ ఆప్షను సరైనది, మూడవ ఆప్షన్ కూడా సరైనదే. సో నాలుగో ఆప్షన్కి వచ్చేటప్పటికి విశ్వంలో అతిపెద్ద నక్షత్రం ఏంటయ్యా అంటే ప్రధానంగా ఇప్పటి వరకు గుర్తించి అధికారికంగా ప్రకటించినటువంటి విశ్వంలోనే అతిపెద్ద నక్షత్రంగా పిలువబడుతున్నది జెటిల్ గ్లక్స్. ఏంటి సార్? జెటిల్ గ్లక్స్. ఇక ఈ జెటిల్ గ్లక్స్ అనేది విశ్వంలో అతిపెద్ద నక్షత్రంగా పిలువబడ్డది. కానీ ఈ మధ్య కాలంలోనే మన యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు ప్రధానంగా యువై క్యానీస్ అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి నక్షత్రాన్ని మనకి జెటిల్ గ్లక్స్ కంటే పెద్దదిగా ఉందయ్యా అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఆ తరహా ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని పేర్కొనండి అన్నప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ల దృష్ట్యా విశ్వంలో అతిపెద్ద నక్షత్రంగా పిలువబడుతున్నది జెటిల్ గ్లక్స్. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ సిరియస్ ఏ అన్నాడు. ఇగో ఈ సిరియస్ ఏ అనేది మనకి ఒక డార్క్ స్టార్గా పిలువబడుతుంది. సో దీన్నే విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాల దృష్ట్యా అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రము అంటాం. విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏంటయ్యా? సిరియస్ ఏగా పేర్కొన్నాం. నెక్స్ట్ ఆ తరహాలోనే ఒకసారి చూస్తే థర్డ్ క్వశ్చన్ చూడండి సార్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ గత లాస్ట్ ప్రీవియస్ గ్రూప్స్లో అడిగాడు, క్రింది వాటిని జతపరచండి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి యూనిట్స్ ప్రమాణాలను పరిగణలో తీసుకొని అడగడం జరిగింది. ఒకవైపు యూనిట్స్లో కాంతి సంవత్సరము, పార్సెక్, ఆస్ట్రానమికల్ యూనిట్, కాస్మిక్ సంవత్సరము, ఫెర్మి అని ఇచ్చారు. మరొక వైపు వాటి యొక్క వాల్యూస్ విలువలను ఇవ్వడం జరిగింది. సో మనం గమనించినట్లయితే కాంతి సంవత్సరము లైట్ ఇయర్, దీన్ని సి అనే లెటర్ చే సూచిస్తారు, లైట్ ఇయర్ని. ఇక్కడ కాంతి సంవత్సరము అంటే నిర్వచనం ఏంటయ్యా అంటే సో శూన్యంలో కాంతి కిరణం 1 సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగం చొప్పున ఒక సంవత్సరం మొత్తం ప్రయాణించిన దూరం ఏదైతుందో ఆ దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం. శూన్యంలో కాంతి కిరణం 1 సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగం చొప్పున ఒక సంవత్సరం మొత్తం ప్రయాణించిన దూరాన్నే మనం కాంతి సంవత్సరంగా పేర్కొన్నాం. ఈ కాంతి సంవత్సరం యొక్క వాల్యూ సో క్యాపిటల్ సి చే సూచిస్తాం. దీని యొక్క విలువ ప్రధానంగా పరిగణలో తీసుకుంటే 9.4 × 10⁻12 కిలోమీటర్స్గా పేర్కొన్నాం. 9.46 × 10⁻12 కిలోమీటర్స్గా పేర్కొన్నాం. సో అలా కాంతి సంవత్సరం అనేటటువంటి ప్రమాణాన్ని నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రధానమైనటువంటి ప్రమాణం ఏంటి సార్? కాంతి సంవత్సరము అనొచ్చు. నెక్స్ట్ అదే తరహాలోనే పార్సెక్. సో ఇక్కడ మనకున్నటువంటి ప్రమాణాలలో దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రమాణాన్ని పరిగణలో తీసుకుంటే అలా దూరాన్ని కొలిసేటటువంటి ప్రమాణాలలో అతి పెద్ద ప్రమాణం ఏదయ్యా అంటే పార్సెక్. దీన్ని గెలాక్సీల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తున్నారు. గెలాక్సీల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పార్సెక్. ఒక పార్సెక్ ఈక్వల్ 3.26 కాంతి సంవత్సరాలుగా పేర్కొన్నాం. ఒక పార్సెక్ ఈక్వల్ 3.26 కాంతి సంవత్సరాలు. సో ఆ తరహాలోనే ఆస్ట్రానమికల్ యూనిట్ మనకి సౌర కుటుంబంలో మన యొక్క భూమి, సూర్యుడు, భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమణం చెందడం వలన
సో భూమి యొక్క పరిభ్రమణ వల్ల సూర్యునికి భూమికి మధ్య కొన్ని సందర్భాలలో గరిష్ట దూరం ఉంటుంది, కొన్ని సందర్భాలలో కనిష్ట దూరం ఉంటుంది. సూర్యునికి భూమికి మధ్య సగటు దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య గరిష్ట దూరం, సూర్యునికి భూమి గరిష్ట దూరంగా ఉన్నప్పుడు ఆ స్థితిని అపహేలి అంటారు. ఆ స్థితిని ఏమంటారు సార్? అపహేలి. సో ఈ అపహేలి భూమికి సూర్యునికి మధ్య దూరం 152 మిలియన్ కిలోమీటర్లు ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జూలై 4 రోజున సంభవిస్తున్నది. అలా మనకి సూర్యునికి భూమికి మధ్య దూరాలను ఆధారంగా చేసుకున్నట్లయితే భూమికి సూర్యునికి మధ్య గరిష్ట దూరాన్ని అపహేలి అని, ఆ సందర్భం ప్రతి సంవత్సరం జూలై 4న ఏర్పడుతుంది. ఆ డిస్టెన్స్ 152 మిలియన్ కిలోమీటర్లు విస్తరించింది. ఇలా సూర్యునికి భూమి దూరంగా అక్కడ అంత దూరాన ఉంటే అపహేలి అన్నాం. అదే సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటే, సూర్యుడు భూమికి పక్కనే దగ్గరగా ఉంటే అది పరహేలిగా పేర్కొన్నాం. అలా సూర్యునికి భూమికి మధ్య కనిష్ట దూరం విస్తరించినటువంటి సందర్భాన్ని పరహేలి అన్నాం. ఏమన్నా సార్? పరహేలి. సో ఈ పరహేలి అనేది మనకి సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని ఆధారంగా చేసుకొని ప్రధానంగా 147 మిలియన్ కిలోమీటర్లుగా విస్తరించి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ సందర్భం జనవరి 3వ తేదీ రోజున సంభవిస్తుంది. అలా అపహేలి, పరహేలి, అపహేలియన్, పరహేలియన్ అన్నాం. భూమికి సూర్యునికి మధ్య భూమి యొక్క పరిభ్రమణ కాలంలో భాగంగా సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి సగటు దూరాన్ని ప్రధానంగా 149.5 మిలియన్ కిలోమీటర్స్ అన్నాం. దాన్ని ఒక ఆస్ట్రానమికల్ యూనిట్గా, ఒక ప్రమాణంగా మనం వినియోగించడం జరుగుతుంది. సో ఆ తరహాలోనే భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరాలలో భూమికి సూర్యుడు దూరంగా ఉన్నటువంటి స్థితిని అపహేలి అని, అపహేలి యొక్క డిస్టెన్స్ 152 మిలియన్ కిలోమీటర్స్గా విస్తరించినది. అదే మాదిరిగా భూమికి సూర్యుడు పక్కనే ఉండే స్థితిని, దగ్గరగా ఉండే స్థితిని పరహేలి అని, ఈ పరహేలి 147 మిలియన్ కిలోమీటర్స్గా విస్తరించినది. సో ఇలా అపహేలి అనేది ప్రతి సంవత్సరం ప్రధానంగా మనకు పరిగణలో తీసుకున్నట్లయితే జూలై 4 రోజున సంభవిస్తుంది. అదే మాదిరిగా అపహేలి అనేది జూలై 4 రోజున సంభవిస్తే పరహేలి అనేది ప్రతి సంవత్సరం జనవరి 3 రోజున సంభవిస్తున్నది. సో ఇక్కడ సూర్యునికి భూమి అక్కడ ఉంటే అపహేలి, అక్కడ దూరంగా ఉంటే అపహేలి, పక్కనే దగ్గరగా ఉంటే పరహేలిగా పేర్కొన్నాం. సో ఆ తరహా మనకి ప్రధానంగా చూసినట్లయితే ఈ అపహేలి పరహేలిని ప్రధానంగా రవి ఉచ్ఛ్వ స్థితి అని, అదే మాదిరిగా రవి నీచ స్థితి అని ప్రధానంగా కొన్ని టర్మ్స్ని ఆధారంగా చేసుకొని పిలవడం జరుగుతుంది. రవి ఉచ్ఛ్వ స్థితి, రవి నీచ స్థితి. సూర్యున్ని ప్రధానంగా మనం రవి అంటున్నాం. సూర్యునికి భూమి దూరంగా ఉన్నటువంటి స్థితిని, దూరంగా అక్కడ ఉన్నటువంటి స్థితిని ఉచ్ఛ్వ స్థితి అన్నాం. సూర్యునికి భూమి దగ్గరగా ఉండే స్థితిని నీచ స్థితి, దగ్గరి స్థాయిలో ఉండే స్థితిని నీచ స్థితి అన్నాం. అలా రవి ఉచ్ఛ్వ స్థితి లేదా అపహేలి అనేది 152 మిలియన్ కిలోమీటర్ల దూరంతో జూలై 4 రోజున సంభవిస్తుంది. ఈరోజు జూలై 4 రోజున భూమికి సూర్యుడు దూరంగా ఉంటాడు కాబట్టి భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత అనేది తక్కువ మొత్తంలో నమోదవుతుంది. రిమైనింగ్ అదే తరహాలోనే మనకి భూమికి సూర్యునికి దగ్గరగా ఉండే స్థితిని రవి నీచ స్థితి అన్నాం. ఈ రవి నీచ స్థితి అనేది 147 మిలియన్ కిలోమీటర్ల దూరంతో జనవరి 3న సంభవిస్తున్నది. ఇలా రవి నీచ స్థితి లేదా పరహేలి అనేటటువంటి సందర్భంలో ఆ రోజున జనవరి 3 రోజున భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత, భూమికి సూర్యుడు దగ్గరగా ఉండడం వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంటుంది, ఎక్కువగా నమోదవుతుంది. సో ఆ విధంగా మనకి అపహేలి పరహేలిని ఆధారంగా చేసుకొని గరిష్ట దూరం కనిష్ట దూరం తెలిసింది కాబట్టి సగటు దూరం తెలుసుకోవచ్చు కదా. సో కాబట్టి గరిష్ట దూరము ప్లస్ కనిష్ట దూరము అంటే సగటు మీన్స్ రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. సో ఆ తరహా మనం రాశుల మొత్తం బై రాశుల సంఖ్య చేస్తే 149.5 మిలియన్ కిలోమీటర్ వచ్చింది. సో ఈ డిజిట్ని, ఈ యొక్క విలువని మనం ప్రధానంగా నక్షత్రాల మధ్య, ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలవడానికి ఆస్ట్రానమికల్ యూనిట్ అనేటటువంటి ఒక ప్రమాణంగా యూజ్ చేయడం జరుగుతుంది. సో అదే తర్వాత కాస్మిక్ సంవత్సరం. ఏ సంవత్సరం సార్? కాస్మిక్ సంవత్సరం. ఇక్కడ ఇంతకుముందు కాంతి సంవత్సరము అన్నాం, ఇక్కడ కాస్మిక్ సంవత్సరము అంటున్నాం. సో ఇక్కడ మన యొక్క భూమి ఏ మాదిరిగా అయితే తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందో, భూమి ఏ మాదిరిగా అయితే తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమణం చెందుతుందో ఆ తరహాలోనే మన భూమి ఏ మాదిరిగా అయితే తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందో, సో ఆ విధంగా మన యొక్క సూర్యుడు కూడా తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందుతూ తనకంటూ ఒక కక్షను ఏర్పాటు చేసుకొని
మన పాలపుంత అనేటటువంటి గెలాక్సీ చుట్టూ తన కక్షలో పరిభ్రమణం చెందుతున్నాడు. అలా సూర్యుని యొక్క ఆత్మభ్రమణ కాలం అనేది మనకి 25 రోజులుగా విస్తరించినది. సూర్యుని యొక్క భ్రమణ కాలం ఎంత సార్? 25 రోజులు. సూర్యుని యొక్క పరిభ్రమణ కాలం, సూర్యుడి పాలపుంత చుట్టూ తన కక్షలో ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయాన్ని 250 మిలియన్ సంవత్సరాలుగా పేర్కొన్నాం. ఏమన్నా సార్? 250 మిలియన్ సంవత్సరాలుగా. సో ఆ విధంగా ఈ పాలపుంత చుట్టూ సూర్యుడు తన కక్షలో ఒకసారి తిరిగి రావడాన్ని 250 మిలియన్ సంవత్సరాలని, ఈ సూర్యుని యొక్క పరిభ్రమణ కాలాన్నే ఏమన్నామయ్యా? కాస్మిక్ సంవత్సరము అన్నాం. కాస్మిక్ సంవత్సరం. సో ఆ తరహా కాంతి సంవత్సరము, కాస్మిక్ సంవత్సరానికి మధ్య వ్యత్యాసాలు. సో ఇక్కడ కాస్మిక్ సంవత్సరం అనే ప్రమాణాన్ని చూసినట్లయితే మనం కాలాన్ని కొలవడాన్ని వివిధ రకాల ప్రమాణాలు యూజ్ చేస్తూ ఉంటాం. కాలాన్ని సెకన్లలో కొలుస్తాం, దాంతోపాటు నిమిషాలలో, గంటలలో, రోజులలో, వారాలలో, నెలలలో, సంవత్సరాలలో, లీప్ సంవత్సరాలలో కొలుస్తున్నాం. సో ఇక్కడ కాలాన్ని కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏదయ్యా అంటే కాస్మిక్ సంవత్సరంగా పేర్కొనవచ్చు. కాలాన్ని కొలిసేటటువంటి అతిపెద్ద ప్రమాణం కాస్మిక్ సంవత్సరం. సో ఆ తరహా కాలాన్ని కొలవడానికి ఉపయోగించే అతి చిన్న ప్రమాణం ఏదయ్యా అంటే షేక్. కాలాన్ని కొలిసే అతి చిన్న ప్రమాణం ఏంటి సార్? షేక్. ఇక్కడ ఒక షేక్ ఈక్వల్ 1 సెకనులో 1,00,000వ వంతు భాగాన్ని షేక్ అంటాం. అలా షేక్ అనేది కాలాన్ని కొలవడానికి ఉపయోగించే చిన్న ప్రమాణం. సో కాస్మిక్ సంవత్సరం అనేది కాలాన్ని కొలిసే అతిపెద్ద ప్రమాణంగా, అతిపెద్ద యూనిట్గా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఫెర్మి. ఈ ఫెర్మి అనేటటువంటి ప్రమాణాన్ని చూసినట్లయితే మనం దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం పార్సెక్ అన్నాం. సో గెలాక్సీల మధ్య, క్లస్టర్ల మధ్య దూరాన్ని కొలిసే అతిపెద్ద ప్రమాణం పార్సెక్. సో ఇక్కడ ఫెర్మి, మనం ఏదైనా ఒక పదార్థాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఆ పదార్థాన్ని విభజిస్తూ పోగా చివరగా విభజించడానికి వీలు కానటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భాగాన్ని పరమాణువు లేదా ఆటం అన్నాం. ఈ పరమాణువు లోపట కేంద్రకం ఉంటుంది అని చెప్పేసి ప్రధానంగా మనకు తెలియజేసిన వ్యక్తి రూథర్ఫర్డ్. ఆ పరమాణు లోపల ఉన్న కేంద్రకం యొక్క పరిమాణం ఎంతుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అంత తక్కువ స్థాయిలో, అంత చిన్న స్థాయి ప్రమాణంగా మనకి ఫెర్మి అనేది ఉపయోగపడుతుంది. అలా దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతి చిన్న ప్రమాణం ఏంటయ్యా అంటే ఫెర్మి. సో ఇక్కడ పరమాణు లోపట గల కేంద్రకం యొక్క పరిమాణాన్ని కొలవదగినటువంటి ప్రమాణమే ఫెర్మి. మరి ఈ పరమాణు యొక్క పరిమాణాన్ని కొలిసేటటువంటి ప్రమాణము ఆంగ్స్ట్రామ్స్. మనం దూరాలని ఆంగ్స్ట్రామ్లో కొలుస్తాం, ఫెర్మిలో కొలుస్తాం. దూరానికి అతిపెద్ద ప్రమాణం ఏంటయ్యా అంటే పార్సెక్. దూరానికి అతి చిన్న ప్రమాణం ఏంటయ్యా అంటే ఫెర్మి. దూరానికి రెండవ అతి చిన్న ప్రమాణం ఏంటయ్యా అంటే ఆంగ్స్ట్రామ్స్. సో ఇక్కడ ఒకసారి వీటి యొక్క వాల్యూస్ని ఒకసారి గమనించినట్లయితే మనకి కాంతి సంవత్సరం అనగా శూన్యంలో కాంతి కిరణం 1 సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగం చొప్పున సంవత్సరం అంతా ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అన్నాం. అలా కాంతి సంవత్సరం వాల్యూ 9.46 × 10⁻12 కిలోమీటర్స్గా పేర్కొన్నాం. ఇది నక్షత్రాల మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పార్సెక్. దూరాన్ని కొలవగలిగేటటువంటి ప్రమాణాలలో ఈ రోజు వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి అతిపెద్ద ప్రమాణం ఏది అంటే పార్సెక్. అలా 3.26 కాంతి సంవత్సరాలు అయితే ఒక పార్సెక్గా పేర్కొన్నాం. ప్రధానంగా ఇక్కడ ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ప్రధానంగా పరిగణించుకుంటే భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి సగటు దూరాన్ని ఆస్ట్రానమికల్ యూనిట్ అన్నాం. ఇది 149.5 మిలియన్ కిలోమీటర్స్. సో అదే తరహాలోనే కాస్మిక్ సంవత్సరం, సూర్యుని యొక్క పరిభ్రమణ కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అన్నాం. ఈరోజు కాలాన్ని కొలవదగినటువంటి అతిపెద్ద ప్రమాణమే కాస్మిక్ సంవత్సరం. అలాంటి కాస్మిక్ సంవత్సరం యొక్క వాల్యూ ప్రధానంగా మనం చూసినట్లయితే 250 మిలియన్ సంవత్సరాలుగా పేర్కొంటున్నాం. నెక్స్ట్ ఫెర్మి. దూరాన్ని కొలిసే అతి చిన్న ప్రమాణాలలో చిన్న స్థాయిది ఏంటయ్యా అంటే చిన్నది ఫెర్మి. ఈ ఫెర్మి అనే ప్రమాణాన్ని మనం పరమాణు లోపల ఉన్న కేంద్రకం యొక్క పరిమాణం, న్యూక్లియస్ యొక్క సైజుని నిర్ధారించడానికి యూటిలైజ్ చేస్తున్నాం. ఆ విధంగా ఫెర్మి యొక్క వాల్యూ 10⁻−15 సెంటీమీటర్స్గా పేర్కొన్నాం. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ల దృష్ట్యా కాంతి సంవత్సరము అనగా 9.46 × 10⁻12 కిలోమీటర్స్. కాబట్టి A5 కింద ఇచ్చిన ఆప్షన్లో A5 ఏముంది సార్? ఒకటి సెకండ్ ఆప్షన్ మాత్రమే విస్తరించినది. ఇక్కడ మిగతా అన్ని ఆప్షన్లతో పోల్చుకుంటే ఒకటే ఆప్షన్ దగ్గర A5 ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మన ఆప్షన్ ఆన్సర్ 2 అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా ఒకసారి గమనించినట్లయితే మరి B4 పార్సెక్ అనేది ప్రధానంగా చూసినట్లయితే 3.2 కాంతి సంవత్సరాలు కాబట్టి B4. నెక్స్ట్ అదే మాదిరిగా C ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే C3 సేమ్ యాజ్ 149.5 మిలియన్ కిలోమీటర్స్.
నెక్స్ట్ అదే మాదిరిగా డి, ఇక్కడ డి కాస్మిక్ సంవత్సరం అంటే ఏమన్నాం సార్, 250 మిలియన్ సంవత్సరాలు, D2 ప్రధానంగా. నెక్స్ట్ వన్ E1. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. సో ఆ తరహా ఇక్కడ ఇచ్చిన కింది వాల్యూస్ అన్నీ కూడా సార్ అన్ని రకాల పోటీ పరీక్షల నిమిత్తం పదే పదే అడుగుతున్నటువంటి పలు ప్రధానమైనటువంటి పునరావృతమయ్యే క్వశ్చన్గా మనం తీసుకోవచ్చు. సో కాబట్టి గమనించండి మిత్రమా. సో ఇలాంటి వాల్యూస్ని మీరు కొంచెము ప్రామాణికంగా చూసుకుంటూ సో పదే పదే రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదే తరహాలోనే నెక్స్ట్ ఒకసారి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ప్రధానంగా ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైనది ఏది? ఏ ప్రతిపాదన, నక్షత్రాల్లో విశ్వంలో అధిక శాతం విస్తరించున్నటువంటి వాయువు హైడ్రోజన్. ఈ ప్రతిపాదన వాస్తవమే. బి ప్రతిపాదన, సూర్యుల్లో అధిక శాతం విస్తరించినటువంటి జడవాయువు ఏది అంటే హీలియం. జడవాయువు ఏంటి సార్? హీలియం. సో మనకి నక్షత్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది వాయువుల యొక్క సమూహాలని. నిరంతరం మండుతున్నటువంటి మధ్య తరహా వాయుగోళమే మన సూర్యుడని, ఖగోళంలో విస్తరించినటువంటి ఏ ఖగోళ వస్తువులైతే హైడ్రోజన్ వాయువును కలిగి ఉండి హైడ్రోజన్ వాయువుల మధ్య జరిగే రసాయనిక చర్యల ఫలితంగా కేంద్రక సంలీలనం, న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రసాయనిక చర్య ఫలితంగా ప్రధానంగా మనకు ఉష్ణ శక్తి, కాంతి శక్తి విడుదల చేయడం జరుగుతుంది. ఆ తరహా ఈ నక్షత్రాలలో ప్రధానంగా మనకు హైడ్రోజన్ వాయువు విస్తరించింది. సో హైడ్రోజన్ వాయువు హైడ్రోజన్ పరమాణు, రెండు హైడ్రోజన్ పరమాణుల యొక్క సంశ్లేషణ వల్ల, సంకలనం వల్ల హీలియం వాయువు ఉత్పన్నమవుతూ కొంత ఉష్ణ శక్తి అదే మాదిరిగా కాంతి శక్తి అనేది విడుదలవ్వడం జరుగుతుంది. సో ఆ రసాయనిక చర్యల దృష్ట్యా ఖగోళంలో ఏ ఖగోళ వస్తువులైతే హైడ్రోజన్ వాయువుని కలిగి ఉన్నాయో అవన్నీ నక్షత్రాలే. సో అలాంటి నక్షత్రాలు రిమైనింగ్ మన విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు, నిహారికలు ఈ వీటి యొక్క మొత్తం సమూహాన్ని విశ్వం అన్నాం. అలా విశ్వ ఆవిర్భావ క్రమాన్ని మనకి ఎంతో కొంతవరకు పూర్తి స్థాయి ప్రతిపాదించిన శాస్త్రవేత్తల యొక్క రూపకల్పనలో విశ్వంలో అధికంగా విస్తరించిన వాయువు సుమారు ప్రధానంగా హైడ్రోజన్ అని పేర్కొన్నారు. నక్షత్రాలలో కూడా అత్యధికంగా ఉండే వాయువు హైడ్రోజన్ అన్నారు. నక్షత్రాలలో ప్రధానంగా చూస్తే ఒక 71% వరకు హైడ్రోజన్ వాయువు విస్తరించిందట. సో విశ్వంలో కూడా సుమారుగా పర్టికులర్గా ఒక 90% వరకు హైడ్రోజన్ అనేది విస్తరించిందట. అలా నక్షత్రాలలో కానీ విశ్వంలో కానీ అత్యధికంగా విస్తరించిన వాయువు ఏది అంటే హైడ్రోజన్. హైడ్రోజన్ అంటే అర్థం ప్రధానంగా హైడ్రో అంటే నీరు, జెన్ అంటే ఏర్పరచడం, నీటిని ఏర్పరచడము అని అర్థం. నీటిని ఏర్పరచడము అంటేనే హైడ్రోజన్ అని అర్థం. రైట్ సార్. ఈ హైడ్రోజన్ కనుగొన్నది హెన్రీ కావెండిష్. ఎవరు కనుగొన్నారు సార్? హెన్రీ కావెండిష్. హెన్రీ కావెండిష్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. నెక్స్ట్ బి ప్రతిపాదన చూడండి ఒకసారి వన్స్. సూర్యునిలో అధిక శాతం విస్తరించినటువంటి జడవాయువు మీరు పీరియాడిక్ టేబుల్ చూసినట్లయితే ఆవర్తన పట్టికని మనం ముందు పెట్టుకున్నట్లయితే మనకి ప్రధానంగా కుడివైపున చివరి దశలో ఉంటుంది. వాటిని 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఉత్కృష్ట వాయువులు, నోబెల్ గ్యాసెస్ అంటాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్ వంటివి. సో ఇలాంటి వాయువులలో జడవాయువులు అన్నింటిలోకి వెళ్ళి అత్యంత తేలికైనది ఏదంటే హీలియమే. ఇక్కడ మన విశ్వంలో కానీ నక్షత్రంలో కానీ హైడ్రోజన్ పరమాణుల యొక్క సంకలనం వల్ల మనకి హీలియం వాయువు ఉత్పన్నమవుతుంది. సో ఆ తరహా హీలియం వాయువు అనేది మనకున్న సూర్యునిలో లేదా నక్షత్రాలలో అధికంగా విస్తరించిన జడవాయు మూలకంగా ఇది ప్రసిద్ధిగాంచినది. కాబట్టి ప్రతిపాదన ఏ వాస్తవమే, ప్రతిపాదన బి కూడా వాస్తవమే. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో రైట్ ఆన్సర్ ఏంటి సార్? సో థర్డ్ ఆప్షన్ ఏ మరియు బి అనేది సరైనవిగా పేర్కొనవచ్చు. హీలియం అనగానే గత పూర్వకాలంలో అడిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్ దృష్ట్యా వాతావరణ బెలూన్లలో అదే మాదిరిగా విమానాల యొక్క టైర్లలో నింపే వాయువు ఏంటి అంటే హీలియమే. సో వాతావరణ బెలూన్లలో మరియు అదే మాదిరిగా ఈ యొక్క విమానాల యొక్క టైర్లలో నింపే వాయువు హీలియం. నెక్స్ట్ కృత్రిమంగా ఆక్సిజన్ సిలిండర్లని మనం వినియోగించినప్పుడు ఆ ఆక్సిజన్ సిలిండర్లలో హీలియం మరియు ఆక్సిజన్ వాయువుల యొక్క మిశ్రమాన్ని వినియోగించడం జరుగుతుంది. సో ఆ తరహాలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్ల దృష్ట్యా రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే క్రింది వాటిలో తాత్కాలిక నక్షత్రాలు ఏంటివి? నక్షత్రాలు అనేవి ఆవిర్భవించేటటువంటి క్రమానుసారంగా అవి దశల మాదిరిగా చూసినట్లయితే మనకి నక్షత్రం అనగానే ఖగోళంలో హైడ్రోజన్ వాయువును కలిగి ఉండి అవి హైడ్రోజన్ వాయువుల మధ్య జరుగుతున్న రసాయనిక చర్యల ఫలితంగా ఏ వస్తువులైతే స్వయంగా ప్రకాశిస్తాయో వాటినే మనం నక్షత్రాలుగా పేర్కొన్నాం. అలా స్వయంగా ప్రకాశించే ఖగోళ వస్తువుని నక్షత్రాలు ఉన్నాం.
అలాంటి నక్షత్రాల నిమిత్తం ఈ హైడ్రోజన్ వాయువుల మధ్య జరుగుతున్న రసాయనిక చర్యల ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి దశలు అనేవి కొనసాగుతూ వస్తున్నవి. కేంద్రక సంలీలన చర్యతో ఒకే ప్రకాశక శక్తితో కనిపించేటువంటి నక్షత్రాలని ఎప్పుడూ ఒకే విధంగా ప్రధానంగా ప్రకాశవంతమైన శక్తిని విడుదల చేసే నక్షత్రాలని ప్రధానంగా మనం స్థిర నక్షత్రాలు అంటారు. ఏమంటారు సార్? స్థిర నక్షత్రాలుగా పేర్కొంటాం. సో స్థిరమైనటువంటి శక్తిని రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విద్యుదయస్కాంత శక్తిని వెలువరించే నక్షత్రాలు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో విద్యుదయస్కాంత శక్తిని వెలువరించే నక్షత్రాలు ఉన్నారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్ల దృష్ట్యా విద్యుదయస్కాంత శక్తిని వెలువరించే నక్షత్రాలు ప్రతి నక్షత్రం యొక్క దశలో కూడా విద్యుదయస్కాంత శక్తిని విడుదల చేయడం జరుగుతుంది. నెక్స్ట్, థర్డ్ ఆప్షన్, ఇంధనం అంతరించిన అనంతరం ప్రకాశంలో మార్పునకు లోనయ్యే నక్షత్రాలు. ఇంధనం అంతరించిపోతున్న కొలది నక్షత్రంలో ఉన్న ఈ హైడ్రోజన్ పరమాణుల యొక్క గాఢత, హైడ్రోజన్ పరమాణుల యొక్క స్థాయి, హైడ్రోజన్ పరమాణుల యొక్క హైడ్రోజన్ పరమాణుల యొక్క స్థితి అనేది తగ్గుతున్న కొలది, అంటే వాటి లోపల ఉన్న హైడ్రోజన్ పరమాణుల యొక్క ఇంధనం అనేది తగ్గుతున్న కొలది ఆ నక్షత్రాల యొక్క గుర్తువాకరణ శక్తి అనేది పెరుగుతూ వాటి యొక్క పరిమాణం తగ్గుతూ అవి కుచించుకుపోవడం జరుగుతుంది. అలా పెద్దదిగా ఉన్నటువంటి నక్షత్రం కాస్త చిన్నదిగా మారిపోయి కాలక్రమంలో అది లాస్ట్గా ఒక నల్లని వస్తువుగా ఏర్పడుతుంది. ఆ నల్లని వస్తువే మనం కృష్ణ వస్తువు అని పేర్కొంటాం. సో ఆ తరహా ఇంధనం అంతరించిన అనంతరం ప్రకాశంలో మార్పులకు లోనయ్యే నక్షత్రాలని కృష్ణ బిలాలు అని పేర్కొనవచ్చు. ఆ కృష్ణ బిలాలు పరిణతి చెంది మనకి నక్షత్రాలు, ఏ నక్షత్రాలు సార్? కృష్ణ వస్తువులుగా మారుతున్నాయి. నెక్స్ట్, ఫోర్త్ ఆప్షన్, చెంచల దశ అనంతరం పేలినట్లుగా బాహ్య పొరలుగా ఆక్రమిస్తూ కనిపించే నక్షత్రాలు. సో ప్రీవియస్ ఇది గ్రూప్స్లో అడిగారు సార్ క్వశ్చన్. చెంచల దశ అనంతరం పేలినట్లుగా బాహ్య పొరలుగా ఆక్రమిస్తూ కనిపించే నక్షత్రాలు. ఇక్కడ తాత్కాలిక నక్షత్రాలు అంటే ఆ నక్షత్రం అనేది తన యొక్క అంతరించిపోయే దశ పాక్షికంగా కొనసాగుతున్నప్పుడు అది అప్పుడప్పుడు పేలినట్లుగా సంభవించే పరిణామ క్రమంలో అక్కడ కనిపించేటువంటి నక్షత్రాలని మనం తాత్కాలిక నక్షత్రాలుగా, ఆ ప్రకాశవంతమైనటువంటి తాత్కాలికంగా కనిపించే ప్రకాశవంతమైన కాంతినే ప్రధానంగా మనం తాత్కాలిక నక్షత్రాలుగా పేర్కొనవచ్చు. కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్లలో మొదటి ఆప్షన్, రెండవ ఆప్షన్, మూడవ ఆప్షన్తో పోల్చుకుంటే చెంచల దశ అనంతరం పేలినట్లుగా బాహ్య పొరలుగా ఆక్రమిస్తూ కనిపించే నక్షత్రాలని మనం ఇక్కడ తాత్కాలిక నక్షత్రాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఏ నక్షత్రాలు సార్? తాత్కాలిక నక్షత్రాలుగా పేర్కొనడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇచ్చిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్, అదే తరహాలోనే కృష్ణబిలం బ్లాక్ హోల్నకు సంబంధించిన సరైన అంశం ఇది. కేంద్రక సంలీలన చర్య పూర్తిగా అంతరించిన అనంతరం పదార్థం కేంద్రకం వైపు ఆకర్షించగా ఏర్పడిన ఖగోళ పదార్థము అన్నారు. సో కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ హోల్ కృష్ణబిలము అంటున్నాం. ఇగో ఈ యొక్క బ్లాక్ హోల్ అనేటటువంటి పదాన్ని, బ్లాక్ హోల్ అనే పదాన్ని 1916వ సంవత్సరంలో మనకు ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఊహించాడట. సాపేక్ష సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని మనకి నక్షత్రాలలో బ్లాక్ హోల్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉండొచ్చు అని ఊహించాడు. 1967వ సంవత్సరంలో మనకి జాన్ వీలర్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఎవరు సార్? జాన్ వీలర్. ఈ జాన్ వీలర్ అనే శాస్త్రవేత్త మనకి బ్లాక్ హోల్ అనే పదాన్ని ప్రధానంగా పరిచయం చేస్తూ బ్లాక్ హోల్ యొక్క ఉనికిని 1971వ సంవత్సరంలో గుర్తించాడు. అలా బ్లాక్ హోల్ అనే పదాన్ని ప్రధానంగా మొదటగా ఉపయోగించిన వ్యక్తి జాన్ వీలర్. బ్లాక్ హోల్ని గుర్తించినవాడు, ఊహించినవాడు ఐన్స్టీన్ అయితే గుర్తించినవాడు జాన్ వీలర్. అలా గుర్తించదగినటువంటి ఈ బ్లాక్ హోల్ యొక్క పరిణామ క్రమం ఎలా ఉందని ఈ బ్లాక్ హోల్ గురించి పూర్తి స్థాయి పరిశోధనలు చేసిన వారు స్టీఫెన్ హాకిన్స్. బ్లాక్ హోల్ గురించి పూర్తి స్థాయి పరిశోధనలు చేసిన వారు ఎవరయ్యా అంటే స్టీఫెన్ హాకిన్స్. నెక్స్ట్, అదే మాదిరిగా ఈ బ్లాక్ హోల్ గురించి పూర్తి స్థాయి పరిశోధనలు చేసి అది కృష్ణ వస్తువుగా మారుతుందని దాన్ని పూర్తిగా విశదీకరించిన వ్యక్తి మన భారతదేశానికి చెందిన సుబ్రమణ్యన్ చంద్రశేఖరన్. 1983లో ఈ సుబ్రమణ్యన్ చంద్రశేఖరన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రయోగానికి గాను మనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆస్ట్రోఫిజిక్స్ అనేటటువంటి సబ్జెక్టు దృష్ట్యా మనకి పూర్తిగా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో అలా బ్లాక్ హోల్ అంటే నక్షత్రం లోపల హైడ్రోజన్ పరమాణులు సంకలనం చెందినప్పుడు మనకి హీలియం వాయువు విడుదలైతూ ప్రధానంగా ఎస్పెషలీ మనకి ఉష్ణశక్తి, కాంతి శక్తి అనేది విడుదలవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రసాయనిక చర్యలో భాగంగా ఆ రసాయనిక చర్య జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అంతా కూడా అంతరించిపోయి ఆ హైడ్రోజన్ అంతా కూడా అయిపోతున్నప్పుడు ఆ
నక్షత్రం యొక్క పరిమాణం అనేది కేంద్రకం వైపు ఆకర్షించబడి అది చివరగా లాస్ట్కు దానిలో ఉన్న హైడ్రోజన్ అంతా కంప్లీట్ అయిపోయి అది ఒక నల్లని వస్తువుగా మారుతుందట. ఆ నల్లని వస్తువుని కృష్ణ వస్తువు అంటారని ఈ శాస్త్రవేత్తల యొక్క ప్రతిపాదన. రైట్ సార్. సో ఆ విధంగా ఇచ్చినటువంటి క్వశ్చన్లో కృష్ణ బిలంలకు సంబంధించి సరైన అంశం ఏది అని అంటే, సరైన అంశం దృష్ట్యా కేంద్రక సంలీలన చర్య పూర్తిగా అంతరించిన అనంతరం పదార్థం కేంద్రకం వైపు ఆకర్షించగా ఏర్పడిన ఖగోళ పదార్థాన్ని మనం పేర్కొనవచ్చు. రెండోది, సూర్యుని కంటే 1.4 రెట్లు ద్రవ్యరాశి గల నక్షత్రాలే కృష్ణబిలాలుగా మారుతాయి. సో సూర్యుని కంటే ప్రధానంగా ద్రవ్యరాశి రీత్యా 1.4 రెట్ల ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలే మనకి ఇవి బ్లాక్ హోల్స్గా మారుతాయి, కృష్ణ వస్తువులుగా మారుతాయనే ప్రతిపాదన కూడా ఈ శాస్త్రవేత్త నిర్ధారించారు. సో అదే మాదిరిగా ఈ మధ్య కాలంలో కృష్ణబిలం యొక్క చిత్రాన్ని మన యొక్క సౌర కుటుంబంలో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవెంట్ హొరైజన్ అనే టెలిస్కోప్ ద్వారా కృష్ణబిలం యొక్క బ్లాక్ హోల్ యొక్క ఉనికిని గుర్తించడం జరిగింది, లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఆ తరహా ఇచ్చినటువంటి ఆప్షన్ల దృష్ట్యా 1వ ఆప్షను ఈ క్వశ్చన్కి సరైనదే, 2వ ఆప్షను సరైనది, 3వ ఆప్షను సరైనది. సో కాబట్టి మొత్తంగా క్వశ్చన్ దృష్ట్యా లాస్ట్ 5 అన్నీ సరైనవనేది మనకు ప్రధానంగా ఉన్నటువంటి ఆన్సర్. రైట్ సార్. అసలు బ్లాక్ హోల్స్ కృష్ణ వస్తువు గురించి ప్రతిపాదన చేసి భారతదేశం నుంచి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి 1983లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి గొప్ప శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్. ఆయన సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్ ఏదైనా ఒక నక్షత్రం తన యొక్క జీవితకాలం గడుస్తున్న కొలది తన యొక్క ద్రవ్యరాశి పెరుగుతూ పరిమాణం కుచించుకపోయి అది లాస్ట్ చివరగా ఒక నల్లని వస్తువుగా మారుతుందయా, ఆ నల్లని వస్తువు యొక్క ద్రవ్యరాశిని చంద్రశేఖరన్ లిమిట్గా ఈ శాస్త్రవేత్త గుర్తించాడు. దాని విలువ 2.38 × 10⁻31 kgగా పేర్కొన్నాం. ఈరోజు మనం ద్రవ్యరాశిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలలో ఇగో అతిపెద్ద ప్రమాణంగా పిలువబడుతున్నది చంద్రశేఖరన్ లిమిట్. చంద్రశేఖరన్ లిమిట్ అనేది ద్రవ్యరాశిని కొలిసేటటువంటి ప్రమాణాలలో అతిపెద్ద ప్రమాణంగా పిలువబడుతున్నది. రైట్ సార్. ప్లస్ అదే మాదిరిగా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి సార్. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనది ఏది? సో ఇక్కడ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్లన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్, కొంత ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని కరెంట్ ఈవెంట్స్ని ఆధారంగా తీసుకొని పరిగణలో తీసుకున్నాం. సో వన్స్ బ్లాక్ హోల్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది జాన్ వీలర్. 7th క్వశ్చన్. వన్స్ సాపేక్ష సిద్ధాంతంలో బ్లాక్ హోల్ ఉనికిని ఊహించినది ఐన్స్టీన్. బ్లాక్ హోల్పై పరిశోధనలు చేసి నోబెల్ పొందినటువంటి శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బ్లాక్ హోల్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరయ్యా అంటే జాన్ వీలర్. నెక్స్ట్ సాపేక్ష సిద్ధాంతంలో బ్లాక్ హోల్ ఉనికిని ఊహించినది ఎవరయ్యా అంటే ఐన్స్టీన్. ఈ ఐన్స్టీన్ 1916వ సంవత్సరంలో మనకి సాపేక్ష సిద్ధాంతంలో బ్లాక్ హోల్ గురించి కొన్ని ప్రతిపాదనలు ఊహించాడనమాట. నెక్స్ట్ అదే మాదిరిగా 1967వ సంవత్సరంలో బ్లాక్ హోల్ అనే పదాన్ని ఉపయోగించి 1971వ సంవత్సరంలో ఈ బ్లాక్ హోల్పై పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ప్రధానంగా జాన్ వీలర్. సో ఆయన తర్వాత కాలంలో బ్లాక్ హోల్పై పరిశోధనలు చేసి నోబెల్ పొందినటువంటి శాస్త్రవేత్త 1983వ సంవత్సరంలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్, మన భారతదేశానికి చెందినటువంటి సో భౌతిక శాస్త్రవేత్త ప్రధానంగా సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్. కింద ఇచ్చిన అన్ని ఆప్షన్ల దృష్ట్యా అన్నీ సరైనవి కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి సార్? ABC సరైనది అని చెప్పేసి పేర్కొనవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ 105, క్రింది వాణిలో పాలపుంత గెలాక్సీకి చెందిన స్థానిక పిలిచేటటువంటి పేర్లు సరైనవి ఏవి? క్రింది వాణిలో పాలపుంత అనే గెలాక్సీకి చెందిన స్థానిక నామకరణాలు లేదా స్థానిక పిలిచే పేర్లు సరైనవి ఏవి? అందులో ప్రధానంగా గమనించండి సార్. మనం నివసించేటటువంటి భూమితో పాటు భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు, భూమి ఉపరితలం దృష్ట్యా సమస్త జీవులకు ఆధారమైన శక్తి సూర్యుడు, సూర్యుడిని కేంద్రకంగా చేసుకొని సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి భూమితో పాటు ఉన్న 7 గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల యొక్క సమూహాన్నే ఈరోజు మనం పాలపుంత అన్నాం. ఈ పాలపుంత అనే గెలాక్సీనే మనం ఆంగ్లంలో మిల్క్ వే ఏమన్నాం సార్? మిల్క్ వే. దీన్నే పాలవెల్లి అని కూడా పేర్కొన్నాం. ఈ పాలపుంత అనే గెలాక్సీలో సూర్యుడు కేంద్రకంగా ఉన్నాడని, సూర్యుడు కేంద్రకంగా ఉన్నటువంటి ఈ సమూహాన్నే ప్రధానంగా మనం సౌర కుటుంబము అని పేర్కొంటున్నాం. సో ఆ తరహా పాలపుంత అనే గెలాక్సీకి ఒక్కొక్కరు ఒక్కొక్క నామకరణాలు పేర్కొన్నారు పర్టికులర్గా. అందులో చైనా దేశం వాళ్ళు ఖగోళ నదులు అన్నారు, హిబ్రూలు కాంతి నదులు అన్నారు,
భారతీయులు ఆకాశగంగా అన్నారు. సో అదే తరహాలోనే భారతదేశం వాళ్ళు ఆకాశగంగా అంటే, చైనా వాడు ఖగోళ నదులు అంటే, హిబ్రూలు కాంతి నదులు అనగా, మనకి గ్రీకులు ఎవరు సార్? గ్రీకులు స్వర్గధామానికి ద్వారులు, స్వర్గానికి లేదా స్వర్గద్వామానికి దారులు అని పేర్కొన్నారు. అదే మాదిరిగా నెక్స్ట్ ఎస్కిమోలు. ఈ ఎస్కిమోలు అనేవాళ్ళు మన భూమి ఉపరితలం దృష్ట్యా ధ్రువ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలా ఎస్కిమోలు అనేటటువంటి అల్పసంఖ్యాక జనులు ఎస్కిమోలు, వీళ్ళు తెల్లని భస్మపు దారులు అన్నారు. పాలపుంతకి వీళ్ళు పెట్టిన నామకరణం తెల్లని భస్మపు దారులు అని నామకరణం చేశారు. అదే తరహాలోనే యూకూతులు ఎవరు సార్? యూకూతులు. ఈ యూకూతులు అనేవారు మన భూమి ఉపరితలం దృష్ట్యా ఉత్తర ధ్రువ ప్రాంతంలో అతి శీతల ప్రదేశంలో నివసించేటటువంటి అల్పసంఖ్యాక జనులు. భూమి దృష్ట్యా అత్యంత శీతల ప్రాంతం, అందులో ఉత్తర ధ్రువం వైపు నివసించేటటువంటి అల్పసంఖ్యాక జనులని యూకూతులు అన్నాం. సో ఈ యూకూతులను ఒకసారి ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఇక్కడ చైనీయులు ఖగోళ నది అని పేర్కొన్నారు. అదే మాదిరిగా హిబ్రూలు కాంతి నది అని పేర్కొన్నారు. నెక్స్ట్ అదే తరహాలోనే సో భారతీయులు ఆకాశగంగా అని పేర్కొన్నారు. నెక్స్ట్ అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇక్కడ యూకూతులు అనేటటువంటి భూమి ఉపరితలం దృష్ట్యా ఉత్తర ధ్రువం వైపు ఉండేటటువంటి వీళ్ళు ప్రధానంగా పరిగణలో తీసుకుంటే దేవుని అడుగు జాడలు, వీళ్ళేమన్నారు సార్? దేవుని అడుగు జాడలు అనేటటువంటి పేరుతో ప్రతిపాదించారు. పాలపుంతకున్న స్థానిక నామాలలో ఈ అన్ని ప్రాంతాల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలిచారు. అందులో చైనీయులు ఖగోళ నదులని, హిబ్రూలు కాంతి నదులని, భారతీయులు ఆకాశగంగా అనే పేరుతో ప్రతిపాదించారు. సో కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి పైవన్నీ కూడా సరైనవి కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ గ్రీకులు స్వర్గానికి దారులు అన్నారు, ఎస్కిమోలు తెల్లని భస్మపు దారులు అన్నారు, యూకూతులు దేవుని అడుగుజాడలు అన్నారు. ఏమన్నారు సార్? దేవుని అడుగుజాడలుగా పేర్కొన్నారు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. 9th క్వశ్చన్, సూర్యాంకాల నుండి వెలువడే ఆవేశపూరిత విద్యుత్ కణాల సమూహాన్ని ఏమంటారు? సూర్యాంకాల నుండి వెలువడే ఆవేశపూరిత విద్యుత్ కణాల సమూహాన్ని ఏమంటారు? వన్స్ ఆప్షన్ 1 సౌర జ్వాలలని, ఆప్షన్ 2 సౌర వికిరణాలని, ఆప్షన్ 3 సౌర తరంగాలని, ఆప్షన్ 4 సౌర తలాలు అన్నారు. వన్స్ మనం సూర్యున్ని గమనించినట్లయితే సూర్యుని యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసము, సూర్యునిలో ఉండేటటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని సూర్యుని లోపలికి వెళ్తున్న కొలది, అంతర్భాగంలోకి వెళ్తున్న కొలది మనకు 3 పొరలు కనిపిస్తుంది. ఆ 3 పొరలలో ఒకటి ప్రోటోస్పియర్, ఒకటేంటి సార్? ప్రోటోస్పియర్, దీన్ని కాంతి మండలము అంటాం. రెండవది ప్రధానంగా గమనించినట్లయితే నెక్స్ట్ క్రోమోస్పియర్. ఏ స్పియర్ సార్? క్రోమోస్పియర్. ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి ప్రధానంగా అత్యంత లోతైన ప్రాంతాన్ని కేంద్రకము అన్నాం, న్యూక్లియస్. దీన్ని కరోనా అనే పేరుతో కూడా ప్రతిపాదించారు. సో ఈ విధంగా మనకి ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్, కేంద్రకము లేదా కరోనా అనే పేరుతో ప్రతిపాదించడం జరిగింది. వన్స్ ఒకసారి గమనించినట్లయితే సూర్యాంకాల నుండి వెలువడే ఆవేశపూరితమైన విద్యుత్ కణాల సమూహాన్ని ఏమంటారు అన్నాడు. ఇక్కడ ప్రోటోస్పియర్ అనే ప్రాంతం 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఈ ప్రోటోస్పియర్లోనే మనకి ఎక్కువ మొత్తంలో కొంతవరకు హైడ్రోజన్ పరమాణులు, వివిధ రకాల రసాయన మూలకాలు విస్తరించుంటాయి. ఈ రసాయన మూలకాల యొక్క ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికిని గుర్తించినటువంటి ప్రాంతాలని ఫ్రాన్ హోపర్ రేఖలు అంటారు. ఏమంటారు సార్? ఫ్రాన్ హోపర్ రేఖలు, ఫ్రాన్ హోపర్ లైన్స్. ఈ ప్రోటోస్పియర్ అనే ప్రాంతం మనకు సూర్యునిలో మొదటగా చూడదగిన ప్రాంతం అన్నమాట. సో అలాంటి ప్రోటోస్పియర్ అనే ప్రాంతంలో ఈ రసాయన మూలకాలు అనేవి ఎక్కడైతే విస్తరించున్నాయో ఆ ప్రాంతాల యొక్క ఉనికిని గుర్తించేటటువంటి లైన్స్ని ఫ్రాన్హోపర్ లైన్స్ అంటాం. ఆ రసాయన మూలకాలు అనేవి వాటి యొక్క చర్యాశీలతను ఆధారంగా చేసుకొని అంతరించిపోయినప్పుడు అక్కడ ఉండేటటువంటి శీతల ప్రాంతాలని, సో ఇక్కడ -1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంత శీతల ప్రదేశాలని మనం ప్రధానంగా సూర్యాంకాలు అంటారు. ఏమంటారు సార్? సూర్యాంకాలు. ఇగో ఈ సూర్యాంకాల నుండి విడుదలయ్యేటటువంటి ప్రధానమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో
ఆవేశపూరితమైనటువంటి విద్యుత్ ఆవేశపూరితమైనటువంటి శక్తి పవనాలని శక్తి ప్రవాహాలనే ప్రధానంగా మనం సౌర జ్వాలలు అంటాం. ఆవేశపూరితమైనటువంటి విద్యుత్ కణాల యొక్క సమూహాన్నే సౌర జ్వాలలుగా పేర్కొన్నాం. అలా ఈ సౌర జ్వాలలు అనేవి ప్రధానంగా ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి మన భూ వాతావరణం వైపు విడుదలవ్వడం జరుగుతుంది. అలా విడుదలయ్యేటటువంటి ఆ సౌర జ్వాలలని ప్రధానంగా చూసినట్లయితే అవి మన భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు భూ వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ యొక్క వివర్తన ఫలితంగా మనకి ప్రవహించేటటువంటి ఆ తరంగాలనే సౌర తరంగాలు అంటాం. సో అలా ఈ యొక్క ఆవేశపూరితమైనటువంటి ఈ యొక్క కణాలు ఈ సౌర తరంగాలుగా మారినప్పుడు వాటిలో ఉండే న్యూట్రాన్ల యొక్క వేగం తగ్గి అవి భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు న్యూట్రాన్ల యొక్క వేగం తగ్గి భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాల వద్ద దుమ్ము ధూళి కణాలతో కొంతవరకు వివర్తనం చెంది ఆకుపచ్చ రంగు ఆరెంజ్ రంగు కాంతులతో కొన్ని పట్టీలు అనేవి ఏర్పడతాయి బెల్ట్ల మాదిరిగా. అలాంటి పట్టీలలో భూమి యొక్క ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడేటటువంటి పట్టీలని అరోరా బొరియాలసిస్ అని పేర్కొంటాం. భూమి యొక్క ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడే వాటిని ఏమంటారు సార్? అరోరా బొరియాలసిస్ అని పేర్కొంటాం. భూమి యొక్క దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడేటటువంటి వాటిని అరోరా ఆస్ట్రాలసిస్ అంటాం. అలా అరోరా ఆస్ట్రాలసిస్ అరోరా బొరియాలసిస్ అనేటటువంటి ఈ ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ప్రధానంగా పరిగణలో తీసుకున్నట్లయితే సౌర తలాలు అనే పేరుతో ప్రతిపాదిస్తాం. సో ఇలా సౌర జ్వాలలు సౌర తరంగాలు సౌర తలాలతో పాటు సౌర వికిరణాలు సూర్యుని నుండి విడుదలయ్యేటటువంటి మొత్తం శక్తిని సూర్యుని నుంచి విడుదలయ్యే మొత్తం శక్తిని అది వికిరణాల రూపంలోనే ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది కాబట్టి అలా సూర్యుని నుంచి విడుదలయ్యేటటువంటి శక్తి కిరణాలనే సౌర వికిరణాలని పేర్కొంటాం. సో ఇలా ఇచ్చిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ని పరిగణలో తీసుకుంటే ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ఆన్సర్గా పేర్కొన్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదే మాదిరిగా నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సూర్యునికి చెందిన సరైన అంశం ఏది? క్రింది వాణిలో సూర్యునికి చెందిన సరైనటువంటి అంశం క్రింది వాణిలో సూర్యునికి చెందిన సరైనటువంటి అంశం ఏది? వన్స్ ఆప్షన్ ఏ, ఇది ఒక మధ్యస్థాయి నిరంతరంగా మండే వాయుగోళం. బి, సూర్యునిలోని గరిష్ట ఉష్ణోగ్రత భాగం కరోనా, కనిష్ట ఉష్ణోగ్రత భాగాలని సూర్యాంకాలు అంటారు. సూర్యునిలో పరిభ్రమణ కాలం 250 మిలియన్ సంవత్సరాలు. భూమి ఉపరితలంపై సమస్త జీవులకు ఆధారమైన శక్తి వనరు సూర్యుడు అన్నాం. సో ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆప్షన్ 1 చూస్తే ఇది ఒక మధ్యస్థాయి నిరంతరం మండే వాయుగోళం అన్నాం. ఎస్, సూర్యుడు అనే నక్షత్రం మన యొక్క సౌర కుటుంబంలో ఉన్న నక్షత్రాల కంటే పోల్చుకుంటే అటు పెద్దది కాదు ఇటు చిన్నది కాదు. సో మధ్యస్థాయి నిరంతరం మండే వాయుగోళంగా పిలువబడుతుంది. సో కాబట్టి ఏ అనేది వాస్తవమే. నెక్స్ట్, సూర్యునిలో గరిష్ట ఉష్ణోగ్రత గల భాగం, సూర్యునిలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఏది అంటే కరోనా కేంద్రక ప్రాంతం. అక్కడ సుమారుగా 1,50,00,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. సూర్యుని ఉపరితలం దృష్ట్యా తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు, తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్నటువంటి ఏరియాస్ ఏవి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం సూర్యాంకాలు అని. ఇక్కడ చర్యాశీలత అనేది ఉండదు ఈ ప్రాంతంలో. సో కాబట్టి ఇవి -1500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు విస్తరించి ఉంటాయి. సో అలా ఇచ్చినటువంటి ఆప్షన్ దృష్ట్యా బి ప్రతిపాదన కూడా వాస్తవమే. సి, ఇక్కడ స్టేట్మెంట్ సి చూస్తే సూర్యుని పరిభ్రమణ కాలం 250 మిలియన్ సంవత్సరాలు. ఇంతకుముందు మాట్లాడుకున్నాం పాలపుంత చుట్టూ సూర్యుడు అనేటటువంటి వాడు తన కక్షలో ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయమే 250 మిలియన్ సంవత్సరాలు. దీన్నే ఒక కాస్మిక్ సంవత్సరము అన్నాం. సో ఆ విధంగా సూర్యుని యొక్క ప్రతిపాదన నిమిత్తం ప్రతిపాదన సి ఆల్సో వాస్తవమే. నెక్స్ట్ డి, భూమి ఉపరితలంపై సమస్త జీవులకు ఆధారమైన శక్తి వనరు ఏది? భూమి ఉపరితలంపై సమస్త జీవులకు ఆధారమైన శక్తి. ఈరోజు భూమి ఉపరితలం పైన జీవం యొక్క పుట్టుకకి, జీవ వైవిధ్య అభివృద్ధికి, భూమి చుట్టూ ఆవరించిన గాలి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వీయడానికి, పీడనంలో మార్పుకి, ఆర్ద్రత అవపాతంలో కలిగే మార్పులకి ప్రధానంగా సూర్యుని నుంచి విడుదలయ్యేటటువంటి శక్తి. సో కాబట్టి భూమి ఉపరితలంపై సమస్త జీవులకు ఆధారమైన శక్తి వనరు ఎవరయ్యా అంటే సూర్యుడని పేర్కొనవచ్చు. ఇచ్చిన ప్రతిపాదనలు అన్నీ సరైనవి కాబట్టి ఆప్షన్ దృష్ట్యా రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఏబిసిడి. ఇక్కడ చూసినట్లయితే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్, సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహం. ఈ మధ్య కాలంలోనే ఇస్రో సెప్టెంబర్ 2వ తేదీ ప్రధానంగా 2023 సంవత్సరంలో ఆదిత్య L1 అనేటువంటి ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ దృష్ట్యా ఆదిత్య L1, సెడ్నా, భాస్కర, ఎరిస్. ఈ ఆప్షన్ల దృష్ట్యా సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ఆదిత్య L1 ఇది సుమారు 5 సంవత్సరాల కాలం పాటు పనిచేస్తుందని,
సో ఇది సెప్టెంబర్ 2, 2023 రోజున ప్రయోగించడం జరిగింది. సూర్యుని యొక్క ఉపరితలం దృష్ట్యా సూర్యునికి దగ్గరగా కొంచెం దగ్గరగా వెళ్ళి సూర్యునిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క జ్వాలను ఉద్దేశించి సూర్యుని యొక్క శక్తి భూమిపై ప్రభావితం అయ్యేటటువంటి విధి విధానాలను ఉద్దేశించి పూర్తిగా మనకు కొంతవరకు ప్రయోగం అంటే ఫోటోలు చిత్రీకరణ కొంత సమాచారాన్ని అందించడం జరుగుతుంది. సో ఆ తరహాలోనే సో ఇక్కడ మనం గమనించినట్లయితే సెడ్నా మనకి ఇచ్చినటువంటి ఈ ఆప్షన్లో సెడ్నా అనేది మనకు సౌర కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం ప్రధానమైనటువంటి మరుగుజ్జు గ్రహాలు అంటే డ్రాఫ్ట్ ప్లానెట్స్లో అతి చిన్న డ్రాఫ్ట్ ప్లానెట్గా పిలువబడుతున్నది సెడ్నా. నెక్స్ట్ భాస్కర. ఇక్కడ కృత్రిమ ఉపగ్రహాలను ఆధారంగా చేసుకొని మన యొక్క భారతదేశంలో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వారు ప్రవేశపెట్టినటువంటి కృత్రిమ ఉపగ్రహాలలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహంగా పిలువబడుతున్నది భాస్కర 1. ఇది 1979 సో జూన్ 7వ తేదీ రోజున ప్రవేశపెట్టారు. సో అంటే భూమి ఉపరితలంపై ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులని సమాచార వ్యవస్థ యొక్క పనితీరుని భూమి ఉపరితలం దృష్ట్యా మన మానవుని యొక్క జీవన విధానంలో భాగంగా సో ఎలాంటి మార్పులు సంభవిస్తున్న విషయాలని వాతావరణము ప్లస్ ప్రకృతి వైపరీత్యకరంగా అడవుల యొక్క ప్రాధాన్యత క్రమాన్ని నెక్స్ట్ అదే మాదిరిగా సమాచార వ్యవస్థని పరిశోధించడానికి ఈ భాస్కర 1 అనేటటువంటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాం. సో ఇది ప్రవేశపెట్టబడ్డప్పుడు 1 సంవత్సరం కాలపరిమితి అనుకున్నాం, కానీ దాని యొక్క కాలపరిమితి 10 సంవత్సరాల వరకు కూడా పనిచేయడం జరిగింది. సో తర్వాత భాస్కర 2 ఇది 1981 నవంబర్ 20వ తేదీ రోజున ప్రవేశపెట్టారు. సో అలా భాస్కర 1 భాస్కర 2 అనేవి భారతదేశంలో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వారు ప్రవేశపెట్టినటువంటి కృత్రిమ ఉపగ్రహాలు మన భూమి ఉపరితలంపై భూమి గురించి ఎక్కువ మొత్తంలో పరిశోధన చేయడానికి ఏర్పాటు చేయబడ్డవి. నెక్స్ట్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ప్రధాన కేంద్ర కార్యాలయం బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉంది. ఇస్రో చైర్మన్ ప్రధానంగా ఎస్ సోమనాథ్గా పేర్కొన్నాం. ఈ మధ్య కాలంలోనే ఇస్రో చంద్రయాన్ 3 ప్రవేశపెట్టి చంద్రయాన్ 3 ప్రయోగాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సో అలా చంద్రయాన్ 3 ప్రయోగం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘనతను సాధించింది భారతదేశానికి చెందినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఫాదర్ ఆఫ్ ఇస్రో లేదా ఇస్రో పితామహుడుగా పిలువబడుతున్న వ్యక్తి విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది అంటే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో విస్తరించినది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుంది సార్? కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో విస్తరించినది. నెక్స్ట్ ఆప్షన్ 4 ఎరీస్ అన్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి మరుగుజ్జు గ్రహాలు సౌర కుటుంబంలో ఉన్న డ్రాఫ్ట్ ప్లానెట్ మరుగుజ్జు గ్రహాలలో అతి చిన్న మరుగుజ్జు గ్రహమేమో సెడ్నా అయితే అతిపెద్ద మరుగుజ్జు గ్రహంగా పిలువబడుతున్నది ఎరీస్. సో ఆ విధంగా సూర్యుడిపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహం ఆదిత్య L1గా పేర్కొనబడుతుంది. ఇక్కడ నాసా అమెరికా దేశానికి చెందినటువంటి నాసా వారు సో ఇక్కడ పార్కర్ పోలార్ ప్రోబ్ అనేటటువంటి ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని వాహక నౌకను ప్రవేశపెట్టారు. ఇది 2018 సంవత్సరం ఆగస్టు 12వ తేదీ రోజున సూర్యుడిపైకి సూర్యుని యొక్క ఉపరితలం దృష్ట్యా చాలా దగ్గరగా పోయినటువంటి కృత్రిమ ఉపగ్రహం సూర్యుని దగ్గరగా చేరినటువంటి కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన దేశాల దృష్ట్యా మొదటి స్థానంలో నిలిచినది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థనే నాసాగా పేర్కొన్నాం. ఈ నాసా అబ్రివేషన్ నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్గా పేర్కొంటాం. సో ఆ తరహాలోనే ఇక్కడ ఇచ్చినటువంటి కింద ఇచ్చిన క్వశ్చన్ల దృష్ట్యా మనకి రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఆదిత్య L1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సమాన సూర్యకాంతిని పొందే ప్రదేశాలను ఏమంటారు? కింద ఇచ్చిన ఆప్షన్ల దృష్ట్యా ఐసోబార్స్, ఐసోహెల్స్, ఐసోస్ట్రాలిస్, ఐసోప్రాన్స్ వన్స్. ఇక్కడ సమాన సూర్యకాంతిని ఒకే సూర్యకాంతిని పొందే ప్రదేశాలని మనం ఐసోహెల్స్ అంటాం. ఏమన్నా సార్? ఐసోహెల్స్గా పేర్కొంటాం. సో ఇక్కడ ఐసోస్ట్రాలిస్ అంటే భూమి ఉపరితలంపై ఒకే గురుత్వ త్వరణం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలై ఉండి ఒకే గురుత్వ త్వరణం భూమి యొక్క సగటు గురుత్వ త్వరణం అనేది 9.8 మీటర్/సెకండ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను ఆధారంగా చేసుకొని నేలల యొక్క స్వభావరీత్యా భూస్వరూపాలను ఆధారంగా చేసుకొని ఈ గురుత్వ త్వరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. అలా ఒకే గురుత్వ త్వరణం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలని ప్రధానంగా మనం ఐసోస్ట్రాలిస్ అంటాం. నెక్స్ట్ ఐసోప్రాన్స్. ఇక్కడ ఒకే ఆవేశం కలిగి ఉన్న ఒకే విద్యుదావేశం కలిగి ఉన్నటువంటి అంశాలని ఒకే విద్యుదావేశం కలిగిన వస్తువులని ప్రధానంగా మనం ఐసోప్రాన్స్ అంటాం. నెక్స్ట్ ఒకసారి మనం గమనించినట్లయితే ఐసోబార్స్ మీరు చూడుండొచ్చు. ఐసోబార్స్, ఐసోటోన్స్, రిమైనింగ్ ఐసోటోపులు అని. ఐసోటోపులు ఏదైనా ఒక పరమాణు మూలకాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఒకే పరమాణు సంఖ్య ఒకే ద్రవ్యరాశి సంఖ్య
వేరు ఒకే పరమాణు సంఖ్య ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగి ఉన్న వేరు పరమాణు మూలకాలనే ప్రధానంగా మనం ఏమంటామయ్యా అంటే ఐసోటోపులని. సో ఇక్కడ గమనించినట్లయితే ప్రధానంగా ఏదైనా ఒక పరమాణు మూలకం దృష్ట్యా ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగి ఉండి వేరు పరమాణు సంఖ్యలని వేరు మూలకాలు ఏవైతే విస్తరించున్నాయో వాటిని ఐసోబార్స్ అంటాం. ఇచ్చిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఐసోలైన్స్ అనేది రైట్ ఆన్సర్. రైట్ సార్. నెక్స్ట్ రిమైనింగ్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమి చంద్రుడిని బ్లూ మూన్ అంటారని. అంటే ఒకే నెలలో 2 సార్లు పౌర్ణమి రావాలన్నమాట. 2 సార్లు కూడా పౌర్ణమి వచ్చినప్పుడు ఆ రెండోసారి వచ్చినటువంటి పౌర్ణమిలో చంద్రుడిని మనం బ్లూ మూన్గా పేర్కొంటామని. చంద్రునిపై చంద్రుని యొక్క అధ్యయన శాస్త్రాన్ని సెలినాలజీ అంటారని. చంద్రమాన మాసంలో సుమారు 29 రోజులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్ల దృష్ట్యా సో ఒకే నెలలో వచ్చేటటువంటి రెండవ పౌర్ణమి మనం ప్రధానంగా బ్లూ మూన్ అని పేర్కొంటాం. భూమికి చంద్రుడు బాగా దగ్గరగా వచ్చినటువంటి స్థితిని సూపర్ మూన్ అంటాం. సూపర్ మూన్. భూమికి చంద్రుడు దగ్గరగా ఉండేటటువంటి స్థితిని ఏమన్నా సార్ బ్లూ మూన్ అని పేర్కొంటాం. సో అదేవిధంగా చంద్రుని యొక్క అధ్యయన శాస్త్రాన్ని సెలినాలజీ అంటున్నాం. నెక్స్ట్ చాంద్రమాన మాసములో ఇక్కడ చాంద్ర నక్షత్రమాన మాసము చాంద్రమాన మాసం ఉంటాయి. స్థిర నక్షత్రాలను ఆధారంగా చేసుకొని ఈ చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలను పరిగణలో తీసుకొని లెక్కించినట్లయితే మనకు చంద్రుని యొక్క ఆత్మభ్రమణ కాలము పరిభ్రమణ కాలం సమానంగా ఉంటుంది. చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉంటాయి కాబట్టి మనకి ప్రధానంగా చూసినట్లయితే చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండడం వల్ల చంద్రుడు అనేవాడు భూమి ఉపరితలం నుంచి వీక్షించినప్పుడు కేవలం 59% ప్రాంతం మాత్రమే 59% భాగం మాత్రమే మన భూమి వైపుకు వీక్షించదగిన విధంగా కనిపిస్తుంటాడు. సో అలా ఇక్కడ చంద్రుని యొక్క ప్రాధాన్యత క్రమంలో చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాల దృష్ట్యా చంద్రుడు తన చుట్టూ తాను ఆత్మభ్రమణం చెందడాన్ని చంద్రుని యొక్క ఆత్మభ్రమణ కాలం అని, మన భూమి చుట్టూ తిరిగి రావడాన్ని చంద్రుని యొక్క పరిభ్రమణ కాలం అన్నాం. భ్రమణ కాలము పరిభ్రమణ కాలం సమానంగా ఉంది. కానీ ఇక్కడ ఖగోళ శాస్త్రవేత్తలు స్థిర నక్షత్రాలను ఆధారంగా చేసుకుని లెక్కించినప్పుడు దాన్ని చంద్ర నక్షత్ర మాసము అంటాం. సో ఇక్కడ 27 రోజుల 8 గంటలకే ఈ యొక్క ఖగోళ శాస్త్రవేత్తల దృష్ట్యా ఒక చంద్రమాసం అయిపోతుంది. దీన్ని స్థిర నక్షత్రాలను ఆధారంగా చేసుకొని లెక్కించడం జరుగుతుంది. లేదు మన సూర్యుడిని కేంద్రకంగా చేసుకొని సూర్యుని ఆధారంగా మన భూమి ప్లస్ సూర్యుని రెండింటిని ఆధారంగా చేసుకొని చంద్రుని యొక్క ఆత్మభ్రమణ పరిభ్రమణ కాలం లెక్కలోకి తీసుకున్నప్పుడు మనకి 29 రోజుల 8 గంటలు అప్రాక్సిమేట్లీ 30 రోజులుగా పేర్కొనవచ్చు, లేదా 29 రోజులుగా పేర్కొనవచ్చు. అలా ఇచ్చిన ఆప్షన్లో 29 ఉంటే 29, 30 రోజులు ఉంటే 30 రోజులుగా పేర్కొనవచ్చు. గతంలో అడిగిన క్వశ్చన్ దృష్ట్యా 29 రోజులు ఉన్నది కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మనకి ఇచ్చిన క్వశ్చన్ దృష్ట్యా 29 రోజులు అనేది ప్రధానంగా రైట్ ఆన్సర్గా పేర్కొంటున్నాం. అలా కింది వాటిలో సరైనవి ఏదంటే ఏ సరైనది, బి సరైనది, సి సరైనది. ఇచ్చిన ఆప్షన్లో ఏబి, ఏసి, బీసీ, ఏబిసి. రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఏబిసి అనేది రైట్ ఆన్సర్గా పేర్కొనబడుతుంది. నెక్స్ట్ అదే సలహాలు